నా దేవునికే, నా యేసునికే, నా దేవునికే, నా యేసునికే. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతమైనది నీదు ప్రేమ, మహిమ స్వరూపుడా నీకే మహిమ. మహోన్నతమైనది నీదు ప్రేమ, మహిమ స్వరూపుడా నీకే మహిమ. తనివి తీరా స్తుతియంతును, తనివి తీరా స్తుతియంతును. తరగని నీ ప్రేమకై కోటి కోటి స్తోత్రములు. నా దేవునికే, మన యేసయ్యకే, మన దేవునికే, నా యేసయ్యకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము మొదటి నుండి చదువుతూ రండి. ఒక్కరు అక్కడే తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమార్తెను ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ తిరిగి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగెను. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పెను. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. చాలక్క. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకములో సంచరించుచున్నటువంటి రోజుల్లో
మానవుడు పోగొట్టుకొనిన దేవుని రాజ్య సువార్తకును అనేకులకు అర్థమగునట్లుగా, అర్థమయ్యే రీతిగా ఉపమానాలతో బోధిస్తూ వచ్చాడు. వాటిలో ఒకటి ఇంతవరకు చదవబడినటువంటి ఉపమానం. చాలా చెప్పాడు ఉపమానాలు సందర్భ సహితంగా. అయితే అందులో ఒకటి ఏంటి? పరలోక రాజ్యము పెళ్లి విందుకు సిద్ధపరిచిన పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూచిన వారిని పోలి ఉన్నది అన్న విషయానికై ఉపమానాన్ని తెలియజేశాడు. అందులో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. ఈ 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కూడా అనగా బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు యేసు కొరకు ఎదురు చూచుచున్నవారే. వీరు అన్ని విషయాలలో ఒకటిగా ఉన్నారు. డ్రెస్సు ఒక్కటే, భాష ఒక్కటే, ఆరాధన ఒక్కటే, దేవుడు ఒక్కడే. మరి ఈ 10 మంది ఒకరికి ఒకరు ఏ ఒక్కరు తీసిపోరు. అయితే అన్నట్లుగా ఉన్నారు 10 మంది చూడ్డానికి. కానీ అందులో బుద్ధి లేని వారు చేసిన పని, బుద్ధి గల వారు చేసిన పని చక్కగా మనకు తెలపబడుతుంది. నేనంటాను, ఈ లోకములో కూడా బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకోవచ్చు. అందరూ ఒకే మాట, ఒకే పాట, ఒకే బాట మాట్లాడవచ్చు, ఒకే ఆరాధన చేయవచ్చు, ఒకే దేవుణ్ణి కొలవవచ్చు, ఆరాధించవచ్చు. లేదా ఒకరికి ఒకరు ఏమి తీసిపోకుండా ఉండవచ్చు అని నమ్మించవచ్చు. ఈ లోకాన్ని, లోకంలో ఉన్నవారిని నమ్మించవచ్చు. లోకాన్ని మోసం చేయొచ్చు, లోకంలో ఉన్నవారిని మోసం చేయొచ్చు. కానీ నమ్మించి దేవుణ్ణి మాత్రం మోసము చెయ్యలేరు. ఇది వాస్తవిక సత్యం. చూనికి నువ్వు, నేను, మనమందరం దైవ సన్నిధికి వచ్చాం. ఎందరు బుద్ధి గలవారో, ఎందరు బుద్ధి లేని వారో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మన కన్న తండ్రి అన్నీ ఎరుగును. ఎవరు బుద్ధి లేని వారు ఉన్నారు, ఎవరు బుద్ధి లేని వారు. కానీ అందరం మనకు అర్థమయ్యే రీతికి చెప్తున్నా. అందరం ఆరాధన చేశాం, అందరం పాటలు పాడాం, అందరము చప్పట్లు కొట్టాం, అంతా ఒకే దేవుణ్ణి ఆరాధించాం. కానీ ఆంతర్యం లేదా అంతరాత్మ ప్రభువుకు మాత్రమే తెలుసు. బుద్ధి కలిగిన వారు ఎందరున్నారో, బుద్ధి లేని వారు ఎందరు ఉన్నారో తెలుసు అనడానికి ఈ ఉపమానంలో బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడి నూనె తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేనటువంటి కన్యకలు, బుద్ధి లేని వారు సిద్ధపడకుండా ఆ నూనె తీసుకోకుండా వెళ్ళారు. అయితే అర్ధరాత్రి వేళ కేక వినబడింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు, రారండో అని. బుద్ధి కలిగిన వారు సిద్ధిలో తీసుకుపోయిన నూనె చేత ఆ దివిటిలో పోసుకొని మరింత
వెలిగించుకున్నారు. బుద్ధి లేనటువంటి వారు సిద్ధిలో నూనె తీసుకోపోలేదు, ఉన్నదాంతోనే వెళ్ళారు. అది చివరికి అయిపోయింది. మధ్యరాత్రి వచ్చాడు. సిద్ధపడని వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపడని వారు బయట ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ఒకానొక దినం వస్తుంది, ఒకానొక రోజు తటస్థిస్తుంది. పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏతెంచబోతున్నాడు. రెండవసారి భూలోకములో ఎందరో స్తుతిస్తుండొచ్చు, ఎందరో ఆరాధిస్తుండొచ్చు, ఎందరో యేసయ్య నామాన్ని పొగుడుతూ ఉండవచ్చు, ఎందరో నేను నమ్మిన వాడును నమ్మిన దానని నమ్మిస్తూ ఉండవచ్చు. నేను కూడా దేవుని కుమార్తెనని నమ్మిస్తూ ఉండవచ్చు. నేను కూడా దేనిలో తీసిపోనని నమ్మిస్తూ ఉండవచ్చు. అయితే ఒక రోజు బయటపడతాది, బుద్ధి కలిగిన వారు ఎవరో, బుద్ధి లేని వారు ఎవరో. మరి అంత పడేంత వరకు, బయటపడేంత వరకు బుద్ధి లేని వారికి కూడా బుద్ధి వచ్చేటట్లుగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చక్కగా తెలియజేశాడు. అర్థమైందండి? ఎటు బుద్ధి ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది, బుద్ధి లేని వారికి బుద్ధి వచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పాడు. అంటే మరొక అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. నేను రాబోతున్నాను, బుద్ధి గలవారు ఎటు కూడా సిద్ధపడి నా దగ్గరికి వచ్చేస్తారు. ఓ బుద్ధి లేని వారులారా, బుద్ధిహీనులారా, మరొక అవకాశం ఇస్తున్నాను, మరొక తరుణాన్ని ఇస్తున్నాను. ఇదిగో నా మాటలు తెలుసుకొని వాక్యానుసారంగా ఇప్పుడున్న బుద్ధి తెచ్చుకుంటే, ఇప్పుడన్నా సిద్ధపడితే, ఇప్పుడన్నా సిద్ధిలో నూనె సమకూర్చుకుంటే ఎంతో మేలు, ఎంతో నీకు ఆశీర్వాదమని ప్రభు ఈ రోజున ఇక్కడున్న నీకు మనందరికీ వెలపటున్న వారికి, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా! అందుకు నటన జీవితం వద్దు. ఈ లోకం మెప్పు కొరకు జీవించకూడదు. ఈ లోకం మెచ్చుకునే దాని కొరకు మనం బ్రతకకూడదు. ఒకవేళ నటిస్తూ లోకములో ఉన్న వారిని మెప్పించటానికో మైమరిపించటానికో ఒకవేళ నటిస్తే ఒకరోజు బయటపడుతుంది. బయటపడే రోజు ఉంది. మన రంగు బయటపడే రోజు ఉంది. మన బండారం బయటపడే రోజు ఉంది అని ఇప్పుడే ఒక భయంతో చక్కగా లేఖనానుసారంగా మన ప్రవర్తనను లేక మన జీవితాన్ని సరిదిద్దుకోగలిగితే మనకంటే అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు మనకిచ్చిన మరొక గొప్ప ఆపర్చునిటీ, గొప్ప అవకాశం. ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ బాగా తెలుసు, తెలియని సంగతులు ఏం కాదు. కాకపోతే జ్ఞాపకం చేస్తున్నాను సందర్భ సహితంగా. లేరా లోకంలో? చెప్పండి. లేరా సంఘంలో? లేరా సమాజంలో? నటించేవారు లేరా అండి? నటి సావిత్రి అంటారే, అంతకంటే ఎక్కువ నటించేవారు కూడా లేకపోలేదు పురుషుల్లో స్త్రీలలో. కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను, అది నువ్వైనా నీవైనా నేనైనా మరి ఎవరైనా సరే, లోకాన్ని మెప్పించి మోసం చేయొచ్చు, ఇంట్లో ఉన్న వారిని సహితం మెప్పించి మోసం చేయొచ్చు, సంఘములో ఉన్న వారిని మెప్పించి మోసం చేయొచ్చు.
చివరికి నిన్ను నీవు మోసగించుకోవచ్చు. కానీ మోసపోతున్న నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నాను అనుకుంటే నీ అంత అవివేకి ఈ ప్రపంచంలో ఉండరు. అందుకనే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. ఇలాంటి ఈనాటి క్రైస్తవ సమాజములు కావచ్చు, సంఘములు కావచ్చు, లేదా కుటుంబాలలో కావచ్చు, ఎందరు లేరండి? లేరా? అధికారం కోసం, పేరు కోసం, డంబం కోసం లేరండి? లేదంటే అక్కడున్న పదవుల కోసం రకరకాలుగా లేరండి? అందరికీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళంతా కూడా బుద్ధి లేని కన్యకలతో పోల్చాడు దేవుడు. వారిని బుద్ధిహీనులు అని బిరుదిచ్చాడు. బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు. అందుకనే మరొకసారి సిద్ధపడటానికి బుద్ధి తెచ్చుకొని, బుద్ధిహీనుల నుండి విడిపించబడి బుద్ధి తెచ్చుకొని సిద్ధపడి దేవునితో కూడా, దేవునితో కూడా వెళ్ళటానికి సిద్ధపడడానికి మరొక గొప్ప తరుణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ తరుణాన్ని పొరపాటున ఇక్కడ ఉన్నా, వెలుపట ఉన్నా, ఆన్లైన్లో చూస్తున్నా చేజార్చుకుంటే వారికి ఇచ్చినటువంటి లేదా వారికి ఇచ్చిన అవార్డు ఏంటో అంతే తెలుసండి. వెరివాడా, బుద్ధిహీనులకు మరొక అవార్డు ఇచ్చింది. వెరివాడా, అట్టి వెర్రితనములో నుంచి విడిపించబడి ప్రభువులో ప్రవేశించాలని ప్రభు ఆశపడుతూ ఈ రోజున ఈ ఆరాధనలో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అలా ముందుకెళ్తే ఈ లోకం అంతా నిన్ను చూసి చప్పట్లు కొట్టొచ్చు, అనేక నోర్లు పొగడవచ్చు, అందలం ఎక్కించవచ్చు నీ పొగడతలతో. వా, ఈయనంత జ్ఞానవంతుడు, ఈయనంత జ్ఞానవంతురాలు, ఈమెంత బుద్ధిమంతురాలు, ఈయనంత బుద్ధిమంతుడు ఎవరు లేర్రా బాబు అన్నట్లుగా అనిపించవచ్చేమో. కానీ దేవుని దృష్టిలో వెర్రివాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెర్రివారు లోకం దృష్టిలో బుద్ధిమంతులైతే దేవుని దృష్టిలో వెర్రివారు. లోకం దృష్టిలో జ్ఞానవంతులైతే దేవుని దృష్టిలో వెర్రివారు, బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు ఎలాగుంటారో కొన్ని మనకు నడతలు సరిచేసుకోవటానికి, మన ప్రవర్తన సరిదిద్దుకోవటానికి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవటానికి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములో మనం ధ్యానం చేద్దాం. శ్రద్ధగా మీరు ఆలకించాలని నా మనవి. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా శుభవార్త. ఆ బుద్ధిహీనులు చేసే పని లేదా బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారు, మనం ఆ బుద్ధిహీనులను బట్టి ఆ జాబితాలో నుంచి బయటికి రావడానికి మనం ఏం చేయాలి అంటే ఆ బుద్ధిహీనులకు ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా శుభవార్త 12వ అధ్యాయం 16వ వాక్యము నుంచి చదువుదామండి 20 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొని కొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి
వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునా నేను. ఏమండి, చదవమన్నటువంటి లేఖనాలలో ఒక ధనవంతుడున్నాడు, భూ ఆసామి. సమృద్ధిగా పంటలు పండాయి, ధాన్యమును సమకూర్చుకుంటున్నాడు. ఉన్న కొట్లు, గాదెలు, ఉన్న గోడౌన్స్ సరిపోక అవి కూల్చేసి మరింత పెద్దగా, చాలా సేఫ్టీగా సమకూర్చుకోవటానికి మొత్తం కొత్తవన్నీ కట్టించేసి ఈ ధనవంతుడు అంటున్నాడు తన ప్రాణముతో, ఏమని? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. నేను అనగా నా ప్రాణం ఉన్నంత వరకు, లేదా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తి తరగనాస్తి ఉంది. ఎంత కావాలంటే తిను, ఎంత కావాలంటే ఎంత పడితే అంత తిరుగు, ఎంత కావాలంటే అంత సుఖించు అన్నట్లుగా చెబుతూ వచ్చాడు తన ప్రాణంతో. అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వారు అనుకొని ఉండొచ్చు, బా ఎంత జ్ఞానవంతుడు రాయుడు, ఎంత బుద్ధిమంతుడురా, ఎంత ముందు ఆలోచన, ముందు చూపు ఈయనకి. అని పొగిడిండవచ్చు, అవునా? కొనియాడిండవచ్చు. అందరూ వీడు చాలా జ్ఞానం కలిగిన వాడని అందరూ అని ఉండొచ్చు. కానీ దేవుడు అన్నమాట కింద ఒక్కసారి ఆలోచన చేస్తే, వెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, నువ్వు సంపాదించినది ఎక్కడికి వెళ్తుంది, ఎవరి వశమగుతుంది? ఎవరన్నమాట? ధనవంతుణ్ణి అన్నమాట. ఎందుకన్నాడు? ఏం తక్కువ ఉంది? ఆసామి ధనికుడు, ధాన్యం ఫుల్గా ఉంది. ఏం కొదవలేదు. తాను గాని తన కుటుంబము గాని తరతరాల తినే ఆస్తులు ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అని నువ్వు అంటున్నావు కదా. ఇంత సంపాదించిన నీకోసం ఇన్ని గాథలు కట్టించా, ఇన్ని గోడౌన్స్ కట్టించా, ఇంత పాత్రలు కట్టించా, అంత సమకూర్చి పెట్టా, ఇక నాకు దిగులే లేదు, చింతే లేదు, ఏం చేసుకున్నా నాకు ఇక అడిగేవారు లేదు అనుకుంటున్నావు కదా. నేను అడుగుతున్నా నీ ప్రాణం అన్నాడు దేవుడు. ఇప్పుడే ఈ సంపాదించిన సంపాదన ఏమవుతుంది అని క్వశ్చన్ వేశాడు. మరి దేవుని దృష్టిలో బుద్ధిహీనుడా కాదా, వెరివాడా కాదా? లోకం దృష్టిలో జ్ఞానవంతుడు, బుద్ధివంతుడే. కానీ దేవుని దృష్టిలో, అందుకనే దేవుని గ్రంథములో రాయబడింది, మానవుని జ్ఞానము దేవునికి వెర్రితనం. నీకెంత జ్ఞానం ఉన్నా, నేను ఎంత జ్ఞానవంతుని, ఎంత జ్ఞానవంతురాలను ఏమనుకుంటున్నాను, నాకంటే చమత్కారంగా, నాకంటే యాక్టివ్గా, నాకంటే అనుకుంటాం కదా. దేవుని దృష్టికి మాత్రం అది కొంచెమే. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ధనవంతుడు చెప్పినటువంటి, అనుకున్నటువంటి, ప్రాణముతో మాట్లాడినటువంటి, ప్రాణంతో చెప్పినటువంటి మాటలను
మనం బేస్ చేసుకొని ఈ బుద్ధిహీన పనులు ఏమిటో, ఎందుకు దేవుడు వెర్రివాడా అన్నాడో, ఎందుకు ఈ రాత్రే నిన్ను నమ్మంట నీదెంత ఏమవుతుందని అన్నాడో, దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలో, ఏం బుద్ధి తెచ్చుకోవాలో చక్కగా ధ్యానం చేద్దాం. అంటున్న మాట అండి 19వ వచనం మరొకసారి చదవండి అక్క. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. చాలక్క. ఏమంటున్నాడు? మొట్టమొదటి బుద్ధిహీనత, మొదటిది ఏంటంటే ఈ వెర్రివాడు, ఈ బుద్ధిహీనుడు తన ప్రాణముతో చెబుతున్న మాట, నా ప్రాణమా అనేక సంవత్సరాలు విస్తారముగా ఆస్తి నీకు సమకూర్చు. అంటే అనేక సంవత్సరాలు వీడి శిల కొట్టుకొని అక్కడే ఉంటాడని అర్థం. అనా? అంతేనా? అంటే వీడు అనుకుంటున్నాడు ఈయన బుద్ధిహీనత కాకపోతే నేను ఎన్నో సంవత్సరాలు బతుకుతాను అనుకుంటున్నాడు. ఏమండి, నిజంగా అలా అనుకున్న వాళ్ళు బుద్ధిహీనులే. వీడే కాదు, ఎవడైనా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ప్రియ దేవుని బిడలరా, ఈ సృష్టిలో అతి స్వల్పమైనది, అల్పమైనది మానవుని ప్రాణం. అతి స్వల్పమైనది, అల్పమైనది. అందుకనే బైబిల్లో రాయబడింది ఏమని తెలుసా? ప్రాణమును పోల్చింది ఆవిరి వంటిది అన్నాడు. ఆవిరి అండి, అది కనబడిద్దా? అట్లా పాలు పొంగు వస్తా చూడు, అలాంటిది ఎంతసేపు ఉంటుందండి? నీడ వంటిది అన్నాడు. నీడ, మన నీడ వంటిది అన్నాడు. గడ్డి పువ్వు వంటిది అన్నాడు. గడ్డి పూసందే అంటే కోస్తే సాయంత్రానికి ఏమైపోద్ది? పువ్వు వంటిది అన్నాడు. పువ్వు ఒకసారి ఆ చెట్టు నుండి బయటికి తీస్తే కూలివారు కూలి పనికి వెళ్ళి వచ్చేది విధంగా పలిచాడు దేవుడు. అంటే ఎంత స్వల్పమైనదో, ఎంత అల్పమైనదో ఒక్కసారి ఆలోచించు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడిన మాట చదువుదామండి ఒక మాట. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా. యెహోవా, చూడు అడుగుతున్నాడు, భక్తుడు అడుగుతున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనా అంటే ఆయనకు తెలుదు. అంతే కదా అర్థం? ఇంకా అన్న అంతేనా అర్థం? అమ్మా నాకు తెలుసు. చూడండి ఏమంటున్నాడు? యెహోవా నా దినముల ప్రమాణములు అంటే నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుదు అని, ఎంతో నాకు చెప్పు అంటున్నాడు ఆయన. ఈయనేమనుకుంటున్నాడు? అనేక సంవత్సరాలకు నువ్వు ఎంత తింటావో తినో అంత తరగనాస్తుంది అని ఈయనంటాడు. కీర్తనాకారుడు అంటాడు, నా దినముల ప్రమాణం ఎంతదో అంటే నా దినములు ఎన్ని రోజులు నేను గడుచానో నాకు చెప్పయా అంటే తెలుదు మనిషికి. ఎన్ని రోజులు ఎవరు బతుకుతారో తెలుసా అండి? తెలుసా మీకు? నాకైతే తెలుదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఈ దీపం ఆరిపోతుందో ఎవరికి తెలుదు. ఎప్పుడు ఈ జీవి ఆగిపోతుందో ఎవరికి తెలుదు. ఎప్పుడు ఎవరికి మరణము తటస్థించిందో తెలీదు. బైబిల్లో రాయబడింది కిటికీలు ఎక్కుతుందంట మరణం. మరణం ఇర్మియా గ్రంథంలో అంటాడు, మరణము కిటికీల గుండా ఎక్కుతా ఉందంటే చొరబడడానికి. ఒకవేళ డోర్ వేసుకున్నా, తలుపులేసి బాగా గడేసి తాళాలు వేసుకున్నా, ఎక్కడ
అవకాశం దొరుకుతుందని మరణము పొంచుకొని ఉందంట అండి. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు, ఎవరు ఎన్ని రోజులు జీవిస్తారో తెలియదు, ఎవరు ఎంతకాలం భూమి మీద ఉంటారో తెలియదు. మరి తెలవని మనిషికి, తెలవని మానవునికి, ఆ జీవితకాలం తెలియని వ్యక్తి ఎంత ఆరాటము, ఎంత పోరాటం అండి. అవునా? ఒకసారి ఆలోచన చేయండి. నా చేతిలో లేదు నా ప్రాణం అని తెలిసినా కూడా, దేవుని చేతిలో ఉందని తెలిసినా కూడా ఎంత అవివేకంగా ఉన్నారండి ప్రజలు, ఎంత అవివేకంగా ఉన్నారండి విశ్వాసులు. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఎప్పుడు ఏమో జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. ప్రాణము మన చేతిలో లేదు, మనలో లేదు, అది దేవుని చేతిలో ఉందని తెలిసి కూడా ఎంత అవివేకం! ఇది బుద్ధిహీనత కాదా? ఇది వెరితనము కాదా? నువ్వు లోకంలో జ్ఞానవంతుడు అనిపించుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో వెరితనమే. లోకంలో మెప్పు పొందుతున్నావు, ఘనత పొందుతున్నావు, పేరు ప్రఖ్యాతులు పొందుతున్నావు. ఓ ఆస్తిపరుణ్ణని, గొప్పవాళ్ళని, ధనికుళ్ళని, ఉద్యోగస్తులని ఉండగా దాన్ని ఏమంటారండి, అధికారం ఉందని మంచిదే, పొగబడతాను, తప్పులేదు, ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం. అయితే దేవుని దృష్టిలో నువ్వు వెరివాడవే, బుద్ధిహీనుడివే, బుద్ధిహీనురాలువే. నా ప్రియ దేవుని బిడ్డ, యోబు గ్రంథంలో ఒక మాట చదివితే ఇంకా కాస్త మనకు అర్థమవుతుంది. 14వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల ఆయుష్కాలము పరిమితి ఎంతో తెల్లండి. అన్లిమిటెడ్ కాల్స్ వచ్చినట్టు కాదు, అన్లిమిటెడ్ నెట్వర్క్ అని చెప్పినట్లు కాదు. పరిమితిది, లిమిట్. ఆ లిమిట్ కూడా తెలుదు. చదువక్క. వారి నెలల సంఖ్య, అబ్బో సంవత్సరాలు పక్కన పెట్టేసాడు, నెలలే, నెలలతో పోలుస్తున్నాడు. నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారి విశ్రమం నందునట్లు వారి వైపు చూడక యుందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా పరిమితిదండి, లిమిట్ ఉంది. ఆ లిమిట్ కూడా తెల్లు, ఆ లిమిట్, ఆ కౌంటు దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మాత్రమే తెలుసు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మానవునికి ఆయుష్ పరిమితి ఏదో తెలియకపోయినా కూడా, దేవునికి అంత తెలిసి కూడా, ఇదేదో నా కష్టార్జితం, నేను సంపాదించిన ఆస్తి, నేను కూడబెట్టిన ధనం, నేను కూడబెట్టిన బ్యాంకులో బ్యాలెన్సు, నేను సంపాదించుకున్న బంగారు, నేను కొనుక్కున్న స్థలాలు, నేను కొనుక్కున్న పొలాలు, నేను కన్న పిల్లలు, ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందా. కూలికి వెళ్ళినటువంటి వ్యక్తిని, మీరు కూలికి పనికి పోతే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదండి, కూలికి పోయేటువంటి వ్యక్తిని యజమానుడు ఏమండి ఇష్టమైతే ఉంచుకోవచ్చు పనికి ఆడ, లేదంటే వెళ్ళిరా పొమ్మ బాబు, వెళ్ళిరా పోయా అని చెప్పొచ్చు. అవునా కాదా? పిలిచావు, ఎందుకు పిలిచావు అని అంటావా? గెట్ అవుట్ ముందు అంటాడు, గెట్ అవుట్ అంటాడు. పిలిచావు కదంటే, పిలిచా పొమ్మంటున్నా పో.
యజమాని చేతిలో ఉంది, పిలిచిన మన దేవుని చేతిలో ఉంది మన ఆయుష్. హల్లెలూయా. పిలిచిన మన దేవుని చేతిలో ఉంది మన ప్రాణం. హల్లెలూయా. పిలిచిన దేవుని చేతిలో ఉంది మన జీవిత దినములు. హల్లెలూయా. అదేదో మన చేతుల్లోనే ఉన్నట్టు, మన దగ్గరే ఉన్నట్టు, ఏదో డబ్బులు కదా బ్యాంకులు దాచుకున్నట్లు, లేదా ఆస్తులు కదా సమకూర్చుకున్నట్లు మనం ఏమైనా సమకూర్చుకున్నాం అనుకుంటున్నారా ప్రాణాన్ని? అలా అనుకున్న వారు బుద్ధిహీనులు. మొట్టమొదటిది అలా అనుకున్న వారు బుద్ధి. మనోడు ఏమంటున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలు తరబడి తినే తరగంత ఆస్తి ఉంది, ఇక తిను తిను. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందా. ఎందుకనగా నీ ప్రాణం నీ చేతిలో లేదు. నీ దినములు ఎన్ని, నీ సంగతి ఏంటి అన్నది దేవునికి బహుబాటంగా తెలుసు. అందుకనే 139వ కీర్తన అనుకుంటా 16వ వాక్యములో, నేను నా తల్లి గర్భములో ఉండగానే నన్ను చూసితివి, నా దినములు ఒకటైనను కాకమునుపే నీ గ్రంథములో లిఖితము చేసుకుంటివి అన్న విషయం రాయబడిందే. అంతేనక్క? అంతేనా ఉండేది? అంటే దాని అర్థం ఏంటి? మన దినాలు ఎన్నో, మన క్షణాలు ఎన్నో, మన గడియలు ఎన్నో, మన నెలలు ఎన్నో, మనం ఎంతకాలం ఉంటామో, ఎన్ని సంవత్సరం బతుకుతామో ఆయనకొక్కనికి మాత్రమే తెలుసు. ఆయన గ్రంథములో లిఖితం చేశాడు, రాసి పెట్టాడు ఆల్రెడీ. ఇంకొక విషయం చెప్పనా? మనము పుట్టించేదాని కొరకు లేదా ఈ లోకానికి వచ్చేదాని కొరకు టేమిటు టైము చెప్పి ఈరోజు ఆ రోజు ఇలా అలా అని వచ్చిన వారం కాము. అవునా? ఎవరున్నారు అలా వచ్చిన వాళ్ళు ఉంటే చెప్పండి. అదేంది పాస్టర్ అయ్యా విడ్డూరంగా మాట్లాడతామంటారా? ఎవరైనా తల్లి కడుపులో నుంచి నేను ఈ పలానా రోజున జనవరి 1వ తారీఖున నేను 1978 మా తల్లి సుగుణమ్మ గారి కడుపులో నుండి నేను ఈ లోకానికి రాబోతున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? నా బర్త్డే లేండి అది, నేను చెప్పలేదులే. అలానే చచ్చిపోయేది కూడా నాకు తెలియదు. అంతా కూడా మీరు కూడా అంతే. ఒక్క దేవునికి మాత్రమే తెలుసు, పుట్టించునోనికి సృజించునోనికి. ఆ దేవునికి మాత్రమే తెలుసు. నిన్ను కలుగజేసిన ఆ ప్రభువుకు ఒక్కడికే తెలుసు నీ జీవిత ప్రమాణములు ఎంతో, నీ దినముల ప్రమాణము ఎంతో, నీ రోజులు ఎన్ని రోజులో ఎంతకాలము దేవుడు గ్రంథములో లిఖితం చేశాడు. ఈ విషయాన్ని మర్చిపోయి ఇంకా నేను అనేక సంవత్సరాలు బతుకుతాను అనుకుంటున్నాడు వెర్రాడు. అందుకని వెర్రాడా, ఓ వెర్రివాడా, నీ ప్రాణం ఇప్పుడే అడుగుతున్నా. నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరి దగును, ఎవరి వశమగును అన్నాడు. అలాంటి పొరపాటున వెర్రివారు ఉంటే ఇక్కడైనా వెలుపటైనా మళ్ళా బాధపడతారేమో. వెర్రోళ్ళు అంటే బుద్ధిహీనులు ఉంటే ఇక్కడైనా వెలుపటైనా ఆన్లైన్లో చూస్తున్నా బాధపడకండి. అలాంటి వారు ఉంటే ఎప్పుడైనా గ్రహిద్దాం, తెలుసుకుందాం, బుద్ధి తెచ్చుకుందాం. నా ప్రాణం నా చేతులు లేదు, నన్ను పుట్టించినటువంటి నా కన్న తండ్రి పరమ తండ్రి దగ్గర ఆయన చేతుల్లో ఉంది అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు మనము తగ్గట్టుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. అందుకు తగ్గట్టుగా మనం జీవించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? ఆయన దయాదాక్షిణ్యాలతోనే మనం బ్రతుకుతున్నాం అంతే. మనుషులో లేకపోతే నాన్నవారు దయాదాక్షిణ్యమో, లేకపోతే ఏదైనా అంతో ఇంతో అరోకొరో సహాయం చేసే వారి దయాదాక్షిణ్యమో, లేకపోతే డబ్బులు ఇచ్చేవారి దయాదాక్షి దీంతో కాదు. కేవలం
దేవుని దయా దాక్షిణ్యాలతో బ్రతుకుతున్నాం. దేవుని దయా దాక్షిణ్యాలతో బ్రతుకుతున్నటువంటి మనం ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా, మనము సుఖభోగాలకు లేదా శరీర ఆశలకు వెళ్ళక మనం శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకై వెళ్ళటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. శరీర సంబంధంగా, లోక సంబంధంగా లేదా సుఖభోగాల కొరకు ఇలాగా మనం ముందుకు వెళ్ళకుండా దేవుని రాజ్యములో అనగా ఆ శాశ్వతమైన రాజ్యంలో చేరటానికి ఎప్పటికప్పుడు సిద్ధపడాలి. ఆ శాశ్వతమైన ఈ లోకం కొరకు నువ్వు ఏదేదో చేయాలని ఆరాటపడద్దు. అట్లంటే నేను బ్రతకొద్దా, జీవించొద్దా, పోషించుకోద్దా నా కుటుంబాన్ని, ఎట్లా అంటే పాస్టర్ గారు అంటారేమో. అది దేవుని ద్వారానే జరగాలి. అది కూడా నువ్వు ఎంత కష్టపడితే కష్టం అది మిగులుతుంది అనుకుంటున్నారా? నువ్వు ఎంత ప్రయాసపడితే అంత మిగులుతుందిలే, నేను కూడబెట్టుకుంటే అనుకుంటున్నావా? నేను రాత్రింబగలు బాగా కష్టపడతలే, ఓటీ డ్యూటీ చేస్తలే, తిని తిరగకనే నేను కూడబెడతా అంటే మిగులుతా అనుకుంటున్నారా మీరు? కాలంలో కూడా జరగదు అది. దేవుడు అది మీకు మిగులు కలుగ చేస్తే తప్ప మిగలదా. అందుకనే పరిశుద్ధ గ్రంథములో మరొక చోట భక్తుడు ప్రవచిస్తుంటాడు, ఇదిగో నా ప్రవర్తనను చూశావు యెహోవా, నేను సంపాదించింది తీసుకొని వచ్చి నా సంచిలో వేస్తే అది చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగానే వెళ్ళిపోయింది అంటాడు. దేవా, నేను కష్టపడి బాగా సంపాదించుకొని వచ్చి కడుపు నిండా తినాలని బిర్యానీ చేసుకొని తింటే అది ఎంత తిన్నా నాకు కడుపు నిండలేదు అన్నాడు. దేవా, చలి ఆగట్లేదని చెప్పేసి కువైట్ నుంచో, ఇరాక్ నుంచో, సౌదీ నుండో మంచి బెడ్లు బాగా మందాన్ని తెప్పించుకున్నానయ్యా అని నేను కప్పుకుంటున్నాను చెప్పినా కూడా, కప్పుకున్నా కూడా చలి ఆగదు. ఎందుకంటే అది మన వల్ల కాదండి. మనం చేసిన పని చేసేంత వరకే మిగిల్చాల్సిందే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయాల్సింది మనం చేసినప్పుడు ఆయన ఏ విధంగా చేసుకుంటూ వెళ్ళాలో తీసుకొని వెళ్తాడంతే. నువ్వు మిగిలించి చేస్తానంత మాత్రాన కాదు. అందుకు దేవునితో మనం చెప్పాలి బుద్ధిమంతులముగా, బుద్ధి తెచ్చుకొని, లేదు ప్రభువా, నా జీవితకాలం నాకు తెలియదు, నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు, అయితే ఎంతకాలం బ్రతికినా నీ కొరకే నన్ను బ్రతికించు, నీ కొరకే నన్ను జీవింపజేయి, నీ కొరకే నన్ను సిద్ధపరచు, నీకు అక్కడికే నేను సిద్ధపరచబడాలి, నేను సిద్ధంగా ఉండాలి అని ఎప్పటికప్పుడు ప్రభువులో ప్రియ దేవుని బిడ్డలారా సిద్ధపడాలే తప్ప లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న వాటి కొరకు, లోకములో అనుభవించే వాటి కొరకు, శరీరాన్ని సుఖం కోసమో, సుఖభోగాల కోసమో, ప్రాణము సంతృప్తిగా ఉండాలని ఆశ కోసము ముందుకు వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా అవి మనకు ప్రయోజనము ఉండవు. కోట్ల ఆస్తికి పరుడైనటువంటి ఒక ఆయన చనిపోయినాడండి ఎన్జిఓ కాలనీలో. కోట్లున్నాయి. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ ధనికులు వాళ్ళు సంపాదించిన ఆస్తితో బాగా మంచిగా అనుభవిస్తున్నారండి. ఆయన మరణించాడు. మరణిస్తే ఎంత ఆడంబరంగా, లేకపోతే ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా, ఎంత చక్కగా ఆయనను భూస్థాపితం చేయాలి కదండి. కానీ సొప్పదంట్లు ఉంటాయే, సొప్పదంట్లు జొన్న, అవి జుట్టుకొని తీసుకొని వెళ్ళారండి కాటికి. బతుకట్టు ఉంటుంది అంతే, జీవితం అంతే.
ఒకవేళ మనం ఏదైనా పని చేసినా లేదా సంపాదించాలన్నా లేదా ఏదైనా మనం మిగులుగా ఉండాలన్నా కూడా యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుందండి. ఆయన ద్వారానే మనం ఏదైనా చేయగలం. ఆయనను పక్కన